ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో మ్యాథ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అంటే మనం నెంబర్స్ యూస్ చేసుకొని మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అయితే యూస్ చేస్తాం అనమాట C++లో. అవి ఏంటి అనేది అయితే చూద్దాం. వాటిలో కొన్ని అయితే నేను చెప్తాను, చాలా అయితే ఉన్నాయన్నమాట మనకి మ్యాథ్ ఫంక్షన్స్. అన్ని ఈ వీడియోలో చెప్పలేము కాబట్టి కొన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ మిన్ అనమాట. సో మ్యాథ్స్ అండ్ మిన్ అంటే ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమం అనమాట. అంటే ఇప్పుడు మనం రెండు వాల్యూస్ తీసుకుంటాం అనుకోండి. లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చు XY అని రెండు వాల్యూస్ అయితే తీసుకున్నాను కదా. ఈ రెండు వాల్యూస్ 5, 10 అనుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లో మాక్సిమం అంటే హైయెస్ట్ వాల్యూ అంటే ఏం చెప్తారు, 10 కదా. సో అది మనకి ప్రింట్ అవుతుంది అనమాట, హైయెస్ట్ వాల్యూ ఈ రెండు వాల్యూస్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమం అనమాట. అంటే ఈ రెండిట్లో లోయెస్ట్ వాల్యూ ఏది అనేది మనకైతే వస్తుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి C++ మ్యాథ్ హెడర్ అనమాట. అంటే మనకి C++లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం యూస్ చేయాలంటే మనం ఒక హెడర్ ఫైల్ అయితే తీసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ యూస్ చేయాలంటే స్ట్రింగ్ కోసం ఒక హెడర్ ఫైల్ అయితే తీసుకున్నాం కదా. సేమ్ అలాగే మ్యాథ్ ఫంక్షన్స్ కోసం మనం మ్యాథ్ అని ఒక హెడర్ ఫైల్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈ హెడర్ ఫైల్ లో మనకి చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. వాటిలో కొన్ని అయితే మీకు ఇప్పుడు చెప్తాను. అది వచ్చేసి మనకి SQRT అనమాట. సో SQRT అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ అనమాట. మనకి ఏదైనా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి మనం స్క్వేర్ రూట్ అన్నది కనిపెట్టొచ్చు అనమాట ఈ ఫంక్షన్ యూస్ చేసుకొని. నెక్స్ట్ మనం వచ్చేసి రౌండ్ అనమాట. రౌండ్ అంటే రౌండ్స్ ఏ నెంబర్. అంటే ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఇస్తుంది అనుకోండి, దాన్ని రౌండ్ ఫిగర్ చేసి మనకి 3 గా చూపిస్తుంది అనమాట, లేకపోతే 2 గా కానీ చూపిస్తుంది అనమాట. అంటే మనకు రౌండ్ ఫిగర్ అనేది చూపిస్తారు అనమాట. ఇలా మనకి ఇవన్నీ కూడా మనకి ఈ హెడర్ ఫైల్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి మ్యాథ్ ఫంక్షన్స్ లోనే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒక లిస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనం చేయాలంటే కష్టం. ఇక్కడ వచ్చేసి మనకి ABS, అలాగే ఏ కాస్, సైన్, టాన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా ఉన్నాయన్నమాట మనకి. అలాగే పవర్. సో ఇవన్నీ కూడా మనకైతే ఈ మ్యాథ్ ఫంక్షన్స్ లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మ్యాథ్స్ అండ్ మిన్ అలాగే స్క్వేర్ రూట్, సో ఈ రౌండ్ ఇవైతే ట్రై చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం హెడర్ ఫైల్ అయితే తీసుకోవాలన్నమాట. సో దానికోసం #include CMath అని అయితే తీసుకోండి. సో CMath అనే హెడర్ ఫైల్ తీసుకున్న తర్వాత మనకు అన్ని ఫంక్షన్స్ అన్ని కూడా ఈ హెడర్ ఫైల్ నుంచి మనకి వచ్చేసినట్టే అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మ్యాథ్స్ అండ్ మిన్ ఉన్నాయి కదా, సో ఈ ఫంక్షన్స్ అయితే చూద్దాం. సో దానికోసం Cout అని తీసుకుంటున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మ్యాథ్స్ బ్రాకెట్స్ తీసుకోండి. సో ఈ బ్రాకెట్స్ లో వచ్చేసి నేను 5 అండ్ 10 అని ఇస్తున్నాను అనమాట. రెండు వాల్యూస్ సెమీకోలన్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి ఇందులో మాక్సిమం వాల్యూ అయితే 10 కదా, మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి బిల్డర్ అని క్లిక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు మనకి అవుట్పుట్ వచ్చేసి 10 అయితే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మినిమం అయితే తీసుకుందాం. సో దానికోసం MIN అని తీసుకోవాలి. ఇప్పుడు బిల్డర్ అని క్లిక్ చేస్తే మనకి మినిమం నెంబర్ అంటే లోయెస్ట్ వాల్యూ ఏది 5 కాబట్టి మనకి 5 అనేది అవుట్పుట్ రావాలి. సో బిల్డర్ అని క్లిక్ చేద్దాం. సో మనకి 5 అనేది అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం స్క్వేర్ రూట్ అయితే చూద్దాం. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మనం SQRT అనేది తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి నేను 64 అనేది ఇస్తున్నాను అనమాట. సో 64 అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బిల్డర్ రన్ చేసామనుకోండి, మనకి 64 యొక్క స్క్వేర్ రూట్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో బిల్డర్ అని క్లిక్ చేస్తే దాని యొక్క స్క్వేర్ రూట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ అనమాట. అంటే మనకి రౌండ్ ఫిగర్ అయితే చేస్తుంది అనమాట. ROUND తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 3.5 అనేది తీసుకుంటున్నా. ఇది మనకి రౌండ్ ఫిగర్ చేస్తుందా లేదా చూద్దాం. సో బిల్డర్ అని క్లిక్ చేస్తే మనకి 4 అన్నది వచ్చేసింది అనమాట. అంటే మనకి రౌండ్ ఫిగర్ చేసేస్తుంది కదా, సో అట్లాగనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.